పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి అని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కన్నూరి రాజు డిమాండ్ చేశారు. బుధవారం డీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని కోరుతూ పెద్దపల్లి జిల్లా పరిపాలనా అధికారి శ్రీనివాస్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గత కొద్ది సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో ఛానళ్లలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. అందులో చాలామంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి అని, కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు సతమతం అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, ఇండ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాల్లో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్, జాతీయ పిఆర్ఓ మామిడి స్వామి, మహిళా అధ్యక్షురాలు ఓర్నాల లత, ప్రధాన కార్యదర్శి కన్నూరి జయేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, రాజ్ కుమార్, ప్రచార కార్యదర్శి మాదాసి శ్రావణ్ కుమార్, బంధాల రాజశేఖర్, బడికల కృష్ణ, ఓడ్నాల తిరుపతి, ఎం లక్ష్మణ్, అసంపల్లి షకీల్ తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ఆధ్వర్యంలో మన జిల్లా జాతీయ అధ్యక్షుడు శ్రీ మానసాల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాల కోసం మరియు పిల్లల స్కూల్ విషయంలో 50% రాయితీ కోసం ఈ విధంగా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మాకు ఈ జర్నలిస్టులు పెద్దపల్లి జిల్లాలో ఎంతమంది అయితే వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి మేమందరం కలిసికట్టుగా ఈ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ యూనియన్ తరఫున మేము ఆ వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఈ జర్నలిస్టుల మిత్రులందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మున్ముందుగా ఇంకా ఏదైనా మేము యూనియన్ తరఫున ముందుకు వెళ్ళి 10 లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కూడా మేము ఇవ్వడానికి ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్క జర్నలిస్టులు యూనియన్ను బలోపేతం చేసి ఈ డీజీఎఫ్ వర్కింగ్ దానికోసం పాటుపడాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా డీజేడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్లకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు సమస్యలను పరిష్కరిస్తామని, సుదీర్ఘకాలంగా ఉన్న జర్నలిస్టు సమస్యలైన ఇంటి స్థలాలు అట్లే సంక్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిసెంబర్కు 9కి వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది. కానీ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు మాత్రం విస్మరించింది. ప్రధానంగా ఈరోజు 2 సంవత్సరాలుగా జర్నలిస్టులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా జర్నలిస్టులకు సుదీర్ఘకాలం పాటు ఇంటి స్థలాలు అనేటి లేదు. చాలి వేతనాలతో వర్కింగ్ జర్నలిస్టులు జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు అట్నే దాడులు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా జర్నలిస్టులు విధుల నిర్వహణలో భాగంగా ప్రమాదాలకు గురవుతున్నారు. వారిని కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ప్రమాదాలకు గురై ఇంటి బారిన ఉన్న వాటికి ఎక్స్గ్రేషియా ప్రమాద బీమా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అక్రమ కేసులు అదేవిధంగా వాటి మీద దాడులు సాగుతున్నాయి. వాటిని సమగ్రమైన విచారణ జరిపి జిల్లా కేంద్రాలలో డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక రక్షణ కల్పించాలని చెప్పేసి అది కూడా డిమాండ్లో ఒక భాగంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్టులు ఎదురు చూస్తున్న
ఇంటి స్థలాల విషయంలో తక్షణమే ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద వెంటనే సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం పెట్టి తక్షణమే ఇంటి స్థలాల విషయంలో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమానికి గత ప్రభుత్వం 100 కోట్ల నిధి ఇచ్చింది. అంతకంటే ఎక్కువ నిధి కల్పించి జర్నలిస్టుల సంక్షేమానికి నేను కృషి చేస్తానని చెప్పేసి అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. అట్నే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ మన సంబంధిత ఐటీ మినిస్టర్ ఉన్న మన జిల్లాకు సంబంధించిన మినిస్టర్ శ్రీధర్బాబు గారు కూడా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా శ్రీధర్బాబు కానీ రేవంత్ రెడ్డి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఈ జర్నలిస్టుల సమస్యలను ఏమాత్రం ఆయన గుర్తుంచుకున్న పరిస్థితి లేనట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు డీజీఎఫ్ వర్కింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి అన్ని జిల్లా కేంద్రాలలో. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆందోళనల ఫలితంగా వెంటనే గుర్తించి వెంటనే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అందుకు ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ వారం 10 రోజులు వేచి చూసి తరువాంతర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధం అవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.